హాయ్ హలో అందరికి నమస్తే. టీడీపీ కూటమికి అనుకూలంగా పనిచేస్తాయని పేరున్నటువంటి సర్వే సంస్థలు ఈ 1 ఇయర్ పాలనపై మరి కూటమి ఫెయిల్యూర్ అయిందని చెప్పి ఆ సర్వేలు రిలీజ్ చేస్తున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. అంటే గత ఎన్నికల్లో గెలుస్తాయని చెప్పినటువంటి సర్వే సంస్థలు కూడా ఈ 1 ఇయర్ పాలనకు సంబంధించి వాళ్ళ రిపోర్ట్లను విడుదల చేస్తూ ఉన్నారు. కొన్ని సర్వే సంస్థలేమో ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఆ ప్రాంతంలో ఏ రకంగా ఉన్నటువంటి అంశాలకు సంబంధించి కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఒకటి పైనీర్ పొలిటికల్ స్ట్రాటజీ సంస్థ దానికి సంబంధించి కూడా కొంత వ్యతిరేకత వచ్చిందని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మన ఛానల్లో మనం చెప్పాం. ఇప్పుడు ఇక్కడ కూటమికి అనుకూలంగా సర్వేలు ఇచ్చినటువంటి సంస్థ మరి ఈయన బాగా సర్వే చేశారని చెప్పి టీడీపీ పార్టీ నాయకులు, కూటమి పార్టీ నాయకులు ఆయనకు సన్మానం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈయన వాళ్ళకి అనుకూలంగా చెప్పారనో లేకపోతే బాగుందో సర్వేనో ఏదో మొత్తానికి ఆయన సన్మానం చేశారు. సో వీళ్ళు ఇప్పుడు ఆ సర్వే సంస్థ ఏంటంటే రైజ్ సర్వే సంస్థ. వీళ్ళు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళు సర్వే నిర్వహించడం జరిగింది. అందులో కాకినాడ పార్లమెంటు పరిధి, అదేవిధంగా విజయనగరానికి సంబంధించి ఈ రెండింటికి సంబంధించి వాళ్ళు ఒక రిపోర్ట్ని వాళ్ళైతే విడుదల చేశారు. అందులో పిఠాపురానికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి రిపోర్ట్ కూడా వాళ్ళు ఇచ్చారు. అంటే పిఠాపురం గోవింద అన్నంతగా వాళ్ళ సర్వేలో తేలినట్టుగా చెప్తా ఉన్నారు. దానికి గల కారణాలు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. విజయనగరంలో చూసుకుంటే కనుక, విజయనగరం పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే కనుక బొబ్బిలి, రాజాం ఈ 2 నియోజకవర్గాలు పర్వాలేదంట. ఈ 2 ఇంకా మిగిలిన 5 చోట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి ఈ కూటమి పైన ఉంది అని చెప్తా ఉన్నారు విజయనగరం పార్లమెంటు. అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే కనుక తూని, పత్తిపాడు, కాకినాడ సిటీ, కాకినాడ రూరలు, పిఠాపురము, పెద్దాపురము ఈ ఏరియాలంతా కూడా పెద్దాపురంలో కొంచెం మిశ్రమ స్పందన ఉందంట. ఈ మిగతా ఈ తూని, పత్తిపాడు, కాకినాడ సిటీ, రూరలు, పిఠాపురంలో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉందని చెప్తా ఉన్నారు. ఇక్కడ చూడండి, కాకినాడ ఇదే మన జనసేన, పిఠాపురం, కాకినాడ ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కువ జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటుందనేది అందరికీ తెలుసు. మరి పిఠాపురం నియోజకవర్గంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి అక్కడ ఖచ్చితంగా వీళ్ళు ఏమన్నారు, ఎలక్షన్స్కు ముందు ప్రపంచం మొత్తం ఇటువైపు చూసే విధంగా, పిఠాపురం వైపు చూసే విధంగా అభివృద్ధి ఉంటుందని చెప్పారు. మరి ఆ రకంగా అభివృద్ధి ఉందా? లేదు. గెలిచినప్పటి నుంచి, పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పటి నుంచి టీడీపీ పార్టీ, జనసేన పార్టీ అక్కడ 2 వర్గాలుగా ఏర్పడి కొట్టుకోవడం, తిట్టుకోవడం తప్పితే ఆ ప్రాంత ప్రజలకి ఏమైనా చేశారా అంటే లేదు. మొన్న అదేవిధంగా దళితులకు సంబంధించి బహిష్కరణ చేసినటువంటి పరిస్థితి. అదే కాకుండా రేషన్ మాఫియా కూడా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. పిఠాపురం నియోజకవర్గంలో మరి ఈ వ్యతిరేకత రావడానికి ఇవన్నీ కారణాలు. అందులో చాలా హైపు మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ పక్కన పెడితే పిఠాపురం నియోజకవర్గం పైన ఎక్కువగా హైప్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి మరి ఈ హైప్కి తగ్గట్టుగానే మరి గెలుస్తారంటే ఆ గెలుపు ఏ రేంజ్లో ఉంది? భారీ మెజారిటీలు ఈ ప్రాంతాల్లో వచ్చినటువంటి పరిస్థితి. మరి విజయనగరం అంటే, విజయనగరం పార్లమెంట్ పరిధి అంటే వైసీపీకి కంచుకోట లాంటిదని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా బొత్స సత్యనారాయణ గారు ఆ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి బలమైనటువంటి లీడరు, వాళ్ళ క్యాడర్ కూడా బాగానే ఉంది ఇప్పటికీ. మరి టీడీపీ పార్టీకి కానీ జనసేన కంటే కూటమికి వీళ్ళకున్నంత లేదు అక్కడ. అయినా మరి గాలో ఇంకోటో ఏదో మొత్తానికైతే గెలిచారు వాళ్ళు. మరి గెలిస్తే దాన్ని నిలబెట్టుకున్నారా? నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. అంత అతి దారుణంగా వాళ్ళ పాలన. అవినీతి అనుకోండి, అక్కడ కార్యకర్తలతో సరిగా ఉండకపోవడం, కార్యకర్తలు కూడా అసంతృప్తి అనుకోండి, లేదా ఈ 2 వర్గాలు జనసేన, టీడీపీకి సంబంధించి, బీజేపీకి సంబంధించి వాళ్ళ మధ్య వర్గపోరు అనుకోండి. ఇప్పుడు విశాఖ గ్రేటర్ దానికి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. జనసేన పార్టీకి కేటాయిస్తే వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి కేటాయిస్తే వీళ్ళకి నచ్చదు, వీళ్ళిద్దరికీ నచ్చితే బీజేపీ వాళ్ళకి నచ్చదు. ఆ రకంగా ఉంది వాళ్ళ పరిస్థితి. సో అలాంటి అనేక కారణాలు. సో ఇట్లా అనేక కారణాల వల్ల ఈ 2 పార్లమెంటు పరిధిలో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉందనేటువంటిది వీళ్ళు రైజ్ సర్వే సంస్థలో ఒక రిపోర్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. వీళ్ళు అంతకుముందు కూడా ఏప్రిల్ మాసంలో ఒక రిపోర్ట్ ఇచ్చారు. దాంట్లో కూడా ఏం చెప్పారంటే వీళ్ళు 41 మందికి మళ్ళీ టికెట్ రాకపోవచ్చు, ఇచ్చినా గెలవకపోవచ్చు అనే అంశానికి సంబంధించి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి 164లో 41 మందికి గెలవకపోవచ్చు అని చెప్పి. సో అదేవిధంగా 92% ఫస్ట్ టైం గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా గెలవరని చెప్పారు. 92% అంటే ఫస్ట్ టైం పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళు కూడా గెలవరని చెప్పారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే కొంతమంది అంటే 1 ఇయర్ అయింది కదా, ఇంకా చాలా టైం ఉంది కదా, మార్పులు చేర్పులు జరగవచ్చు అని చెప్తా ఉన్నారు. అసంతృప్తి వచ్చింది దేనికోసం? వీళ్ళ పాలన సరిగా లేకపోవడంలో, వీళ్ళ మధ్య విభేదాలు రావడం వల్ల, అదేవిధంగా
ఈ పథకాలు అమలు చేయకపోవడం వల్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారనే దానికి సంబంధించి వీళ్ళ పథకాలు అమలు చేసేటువంటి అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా? లేదు. మరి కూటమి కుదురుకొని ఉండగలుగుతుందా? ఆ పరిస్థితి కూడా లేదు. సో మరి ఫ్యూచర్లో సర్దుకుంటే సరే, సర్దుకోకపోతే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ పెరిగేటువంటి వ్యతిరేకత ఇంకా ఎక్కువ పెరిగి ఎక్కువ చోట్ల ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళ బలం తగ్గిందంటే వైసీపీ బలం పెరిగినట్టే కదా, అది మాత్రం వాళ్ళు ఒప్పుకోరు. ఇక్కడ వీళ్ళ బలం తగ్గిందంటే వైసీపీ బలం పెరిగినట్టు కాదని చెప్తారు మళ్ళీ వీళ్ళు. విచిత్రం చూడండి ఇక్కడ. మరి ఇక్కడ బలహీనపడ్డారంటే అటు బలపడినట్టే కదా. సో అట్లా వైసీపీ బలం అయితే వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ బలం పెంచుకుంటున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి 40% ఓటింగ్, అదేవిధంగా వీళ్ళకు ఉన్నటువంటి వస్తున్నటువంటి వ్యతిరేకత వాళ్ళ వైపు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంకా గట్టిగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి ఇంకా వీళ్ళు బలంగా తిరిగితే వీళ్ళ మీద ఇంకా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చి వాళ్ళు ఇంకా అంటే ఏ రకంగా అంటే ఇంకా తిరుగులేని విజయం సాధించడానికి ఉపయోగపడుతుంది అది. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా జమిలీ ఎలక్షన్స్ అంటున్నారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని వీళ్ళైనా నిర్ణయం తీసుకోవాలి, లేదా వాళ్ళు కూడా ఆ వైఫల్యాలను ఎండగట్టడానికి దూసుకుపోతేనే తప్ప మరి వీళ్ళు అనుకున్నంత స్థాయిలో అంటే ఒక భారీ విజయాన్ని నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, మొత్తానికైతే ఈ రైజ్ సర్వే సంస్థ గతంలో టీడీపీ ఈ కూటమి గెలుస్తుందని చెప్పారు. సో ఇప్పుడు వాళ్ళు మరి ఉమ్మడి జిల్లాలు అనుకోండి, పార్లమెంటు పరిధిలో అనుకోండి, ఇట్లా నియోజకవర్గాల వారీగా ఇట్లా రిపోర్ట్ అయితే విడుదల చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయి రిపోర్ట్ అన్ని కూడా త్వరలోనే గణాంకాలన్నీ కూడా విడుదల చేస్తామని చెప్తా ఉన్నారు. సో ఇప్పటికీ వాళ్ళ అఫీషియల్ ఎక్స్లో కానివ్వండి, అదేవిధంగా ఇన్స్టాలో కానీ వాళ్ళు వీటికి సంబంధించిన వివరాలు అయితే పెట్టడం జరిగింది. మొత్తానికి ఈ పిఠాపురంలో గోవింద అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. పిఠాపురం ఎత్తిపోయింది అనేటువంటి ఎక్కువ హైప్ ఉన్న కారణంగా ఎత్తిపోయింది అనేటువంటి విషయం వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళ రిపోర్ట్లో వచ్చినటువంటి పరిస్థితి. చూద్దాం ఇంకా మిగతా నియోజకవర్గాలకు సంబంధించి ఏ రకంగా వీళ్ళు రిపోర్ట్ ఇస్తారు ఏంటి అనే దానికి సంబంధించి మరి రానున్న రోజుల్లో డేటా అయితే రిలీజ్ చేయొచ్చు. దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా కొంత మనకున్నటువంటి సమాచారం రాయలసీమ ప్రాంత వాటికి సంబంధించి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఆ నియోజకవర్గాలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ నియోజకవర్గాలు బలహీనపడిందనే విషయాలు కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సో వీటికి సంబంధించి మరి రైజ్ సర్వే సంస్థ ఏదైతే ఈ రిపోర్ట్ ఇచ్చిందో మరి ఈ కాకినాడ విజయనగరం పార్లమెంట్ పరిధికి సంబంధించి మరి ఇది కరెక్ట్గానే ఉందా అంటే కొన్ని నియోజకవర్గం అక్కడ విజయనగరంలో చూస్తే బొబ్బిలి, రాజం ఈ 2 నియోజకవర్గాలు పర్వాలేదు అని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ వీళ్ళు చెప్పినట్టు నిజంగానే పర్వాలేదా? ప్రజలు ఇక్కడ తృప్తిగానే ఉన్నారా లేదా అసంతృప్తి ఉందా? మరి అదేవిధంగా కాకినాడ వీటికి సంబంధించి అక్కడ ఇంకేమన్నా ఉన్నటువంటి అంటే వ్యతిరేకతకు సంబంధించిన అంశాలు కానీ ఇంకా మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.